ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు కష్టాలు కొనసాగుతున్నాయి. అటు సీబీఐ ఇటు ఈడీ నమోదు చేసిన కేసుల్లో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను జూన్ 3 వరకు పొడిగించారు. సీబీఐ స్పెషల్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. లిక్కర్ కేసులో కవిత రిమాండ్ ముగియడంతో సోమవారం సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ముందు వర్చువల్ గా హాజరుపరిచారు. గంట వ్యవధిలోనే ఆమెకు సంబంధించిన సీబీఐ, ఈడీ కేసులు విచారణకు వచ్చాయి. 2 కేసుల్లోనూ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను జూన్ 3 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రకటించారు. కవిత రిమాండ్ పొడిగింపు సందర్భంగా కోర్టు హాల్లో ఆసక్తికర ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. తాజా చార్జ్షీట్ లో 5 నిందితుల పాత్రపై ఆధారాలతో సహా వివరాలు పొందుపరిచామని ఈడీ వెల్లడించింది. కవిత, దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్లపై 7వ సప్లిమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేసినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధం కాగా కవిత మినహా మిగతా 4 నిందితుల పాత్ర వివరించాలని న్యాయమూర్తి సూచించారు. దాంతో ప్రిన్స్ కుమార్ పాత్రను ఈడీ కోర్టుకు వివరించింది. చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేసిన ప్రిన్స్ కుమార్ 100 కోట్ల రూపాయల అక్రమ తరలింపులో కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో హవాలా ఆపరేటర్ ఆర్ కాంత్ కుమార్ ద్వారా ప్రిన్స్ కుమార్ కు 16 లక్షల రూపాయలు అందాయన్నారు. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నెంబర్ గా వాడి హవాలా మార్గంలో డబ్బులు అందాయన్నారు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్లు, కాల్ డేటా, ఇతర ఆధారాలు సేకరించామన్నారు. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ 3 మొబైల్ నంబర్లు వాడినట్లు తెలిసిందన్నారు. మధ్యలో జోక్యం చేసుకునే ఆ 3 నెంబర్లు ఎవరివని ప్రశ్నించిన న్యాయమూర్తి వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులకు సూచించారు. ఇదే కేసులో మరో నిందితుడు అరవింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడన్నారు. 7వ సప్లిమెంటరీ చార్జ్షీట్ ను పరిగణలోకి తీసుకుని ఈడీ న్యాయవాది జోహెబ్ హుసేన్ కోర్టును కోరారు. పలు అంశాలపై వివరణ కోరిన న్యాయమూర్తి విచారణను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. పాస్ ఓవర్ తర్వాత వాదనలు కొనసాగగా చార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, ఆమెను విడుదల చేయాలని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కోరారు. అయితే ఆ వాదనను పరిగణలోకి తీసుకుని కోర్టు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాల్సి ఉన్న తరుణంలో ఈ అంశం కోర్టు పరిశీలనకు వచ్చింది. జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. అయితే జూన్ 2 ఆదివారం కావడంతో కోర్టులో లొంగిపోవాలా లేక నేరుగా జైలులో లొంగిపోవాలా అన్న విషయంపై వాదనలు జరిగాయి. ఆదివారం విధి నిర్వహణలో ఉన్న జడ్జి తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చంటూ పేర్కొన్న ఈడీ ఆ దిశగా ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించింది. అయితే కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పెంచాలన్న ఈడీ అభ్యర్థనను కోర్టు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టింది.